హాయ్ ఫ్రెండ్స్, మానవులకి మన భూమిపై ఉన్న ప్రమాదాలను బట్టి 1992లో మన ఆస్ట్రోనామర్స్ సౌర వ్యవస్థ వెలుపల ఉన్న సేమ్ మన ఎర్త్ లాగే ఉండే ఎక్సో ప్లానెట్స్ని కనుగొనడం ప్రారంభించారు. అలా 2023 నాటికి 5500 కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్స్ని కనుక్కున్నారు. అందులో 2024 కల్లా ఇవి అచ్చం మన భూమిని పోలి ఉండే ఎక్సో ప్లానెట్స్ అని నాసా ధృవీకరించింది. మన భూమికి సమీపంలో మన సోలార్ సిస్టమ్ లాంటి వ్యవస్థలు 960 కంటే ఎక్కువే ఉన్నాయి. అయితే ఈ ఎక్సో ప్లానెట్స్ సోలార్ సిస్టమ్స్ అన్ని కూడా మన ఎర్త్కి కొన్ని లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. ఇందులో మన సోలార్ సిస్టమ్కి 31 లైట్ ఇయర్స్ దూరంలో మన భూమి లాంటి ఎక్సో ప్లానెట్ ఒకటి ఉంది. అది సేమ్ మన ఎర్త్ లాగే మనుషులు జీవించగలిగే ఒక ప్లానెట్ అని నాసా చెప్తుంది. వుల్ఫ్ 1069b అనే ఈ ప్లానెట్లో మన భూమికి సమానమైన అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్లానెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్లానెట్ యొక్క డయామీటర్ 12,000 కిలోమీటర్లు. అంటే ఇది మన ఎర్త్ డయామీటర్కి చాలా దగ్గరగా ఉంది. 2023లో స్పెయిన్కి చెందిన ప్రొఫెసర్ డయానా కోసాకోవిస్కీ అనే సైంటిస్ట్ తన బృందంతో కలిసి ఈ ఎర్త్ 2.0ని కనుగొన్నారు. ఈ ప్లానెట్ అనేది సిగ్నస్ రాశిలో మన సోలార్ సిస్టమ్కి 31.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ సిగ్నస్ రాశిలో మన సోలార్ సిస్టమ్ మాదిరిగా స్టార్స్ అనేవి సమృద్ధిగా ఉండవు. దాని కారణంగా ఈ వుల్ఫ్ ప్లానెటరీ సిస్టమ్ సాపేక్షంగా చాలా థిన్ రేడియేషన్ విడుదల చేస్తాయి. దాంతో ఈ గ్రహంపై వాతావరణం మన ఎర్త్లా కాకుండా ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఈ ప్లానెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా దాని సన్ నుండి వచ్చే హానికరమైన యూవీ రేస్ నుండి ఎప్పటికీ రక్షించుకుంటుంది. ఈ వుల్ఫ్ ప్లానెటరీ జోన్లో 1069 అనే ప్లానెట్ ఒక హ్యాబిటబుల్ జోన్లో తిరగడం వల్ల నాసా ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందని చెప్తుంది. ప్లానెటరీ అబ్జర్వేటర్స్ ద్వారా ఇక్కడ జీవాన్ని కనుగొనడమే తరువాయి భాగం. మన ఎర్త్ని పోలి ఉన్న దాని మార్స్ మాత్రం మన ఎర్త్ కంటే 1.2% ఎక్కువగా ఉంటుంది. మన సన్తో పోలిస్తే అక్కడ సన్ 90% చిన్నగా ఉంటుంది. దానివల్ల ఈ ప్లానెట్ కక్షకాలం కేవలం 15 రోజులు మాత్రమే. మన ఎర్త్ ఎలాగైతే సన్ చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుందో అలాగే ఈ వుల్ఫ్ ప్లానెట్ అనేది దాని పేరెంట్ స్టార్ చుట్టూ తిరిగి రావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పడుతుంది. ఈ ప్లానెట్ మొత్తం ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. అలాగే ఈ ప్లానెట్పై ఆక్సిజన్ మన ఎర్త్ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మన సైంటిస్టులు ఈ ప్లానెట్ యొక్క ప్రత్యేకతని కనుగొన్నారు. ఈ ప్లానెట్కి దాని టైడ్స్ని లాక్ చేసే గుణం ఉంటుంది. దాని ద్వారా ఈ ప్లానెట్ యొక్క భ్రమణ కాలంలో పూర్తిగా ఒకవైపు పగలు ఉంటే మరొక వైపు రాత్రులుంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటే ఇది మన ఎర్త్కి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్కి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.